స్వీట్ కార్న్ తోటి సింపుల్గా చేసుకునే 2 రకాల రెసిపీస్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ క్రిస్పీ కార్న్, ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బూరెలు. స్వీట్ కార్న్ తోటి బూరెలు అంటే అందరూ కూడా పచ్చి పచ్చిగా ఉంటాయేమో అనుకుంటారు, బట్ పర్ఫెక్ట్గా ఇలా లోపల వరకు పిండి చక్కగా ఉడికి చక్కగా పొంగేలాగా ఎలా తయారు చేసుకోవచ్చో క్లియర్గా చూపిస్తాను. వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేయండి. ఫస్ట్ క్రిస్పీ కార్న్ ప్రిపరేషన్ చూద్దాం. క్రిస్పీ కార్న్ కోసం స్వీట్ కార్న్ గింజల్ని ఇలా సపరేట్ చేసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి జస్ట్ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి నాటు మొక్కజొన్న గింజలు అయితే ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ ఈ స్వీట్ కార్న్ గింజలు చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతాయి. జస్ట్ ఇలా ఒక 4-5 నిమిషాలు ఉడికించిన తర్వాత వీటిని స్ట్రైన్ చేసుకోండి. కంప్లీట్గా నీళ్ళన్నీ కూడా ఒడిచిపోయిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్, ఒక 1/4 కప్పు వరకు మైదా అండ్ రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం కూడా వేసేసి చక్కగా ఇవన్నీ కూడా స్వీట్ కార్న్ గింజలకి బాగా పట్టేట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇవి ఉడికించిన గింజలు కాబట్టి కొంచెం తడిగా ఉంటాయి, కొద్దిగా పట్టుకుంటుంది. ఇన్ కేస్ పట్టుకోవట్లేదు అంటే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి ఈ విధంగా కలిపేసుకోండి. మనం వేసిన పిండి మొత్తం కూడా స్వీట్ కార్న్ గింజలు పట్టుకోవాలి. అలా పట్టుకునేంత వరకు కలిపేసుకుని లాస్ట్లో మళ్ళీ కొంచెం పొడిపిండితోటి డస్ట్ చేసుకోండి. ఇలా లాస్ట్లో పొడిపిండి వేసి కలపడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇవి క్రిస్పీగా వస్తాయి. అండ్ నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వేసేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న గింజలే కాబట్టి వీటిని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారు అంటే క్విక్గా వేగిపోతాయి అండ్ క్రిస్పీగా ఉంటాయి. దగ్గరే ఉండి ఈ విధంగా కలుపుకుంటూ జస్ట్ ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే ఆయిల్లోంచి బయటకు తీసేసుకోవాలి. అండ్ ఇవి ఆయిల్లోంచి తీసిన తర్వాత టిష్యూలో వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పీల్చేసుకుంటుంది. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇదే విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అండ్ ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మళ్ళీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని ఇందులోకి కొద్దిగా ఒక చిటికడంత ఉప్పు, ఒక చిటికడంత కారం, పైనుంచి మనకి స్పైసెస్ అనేవి తెలియటం కోసం మాత్రమే, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ రెడీ. సింపుల్ స్నాక్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇవి వేడి మీదే తినాలి, చల్లరినాయి అంటే మెత్తగా అయిపోతాయి. వేడి మీద మాత్రమే క్రిస్పీగా ఉంటాయి. స్వీట్ కార్న్తో చేసే వాటిలో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటి కోసం ముందుగా ఒక 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ గింజలు తీసుకోండి. ఏదైనా కప్పుని మెజరింగ్కి తీసుకొని అదే కప్పుతోటి అన్నీ కూడా కొలిచి తీసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక కప్పు స్వీట్ కార్న్ గింజల్ని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ మనం స్వీట్ కార్న్ గింజల్ని కొలిచి తీసుకుని అదే కప్పుతోటి 1 కప్పుకి నిండుగా బెల్లం తురుము వేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మొత్తంగా 2 కప్పుల స్వీట్ కార్న్ గింజలకి 1 కప్పు బెల్లం తురుము అనమాట. ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని 1 కప్పుకి నిండుగా బియ్యం పిండి, కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు పిండి ఇంకా లూజ్గా అనిపిస్తే 1/4 కప్పు వరకు గోధుమ పిండి వేసి కలుపుకోండి. మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేయడం వల్ల బూరెలు ఇంకా చక్కగా పొంగి వస్తాయి. మొక్కజొన్న పిండితోటే బూరెలు పొంగుతాయి. ఇన్ కేస్ మీకు అలా పొంగట్లేదు అనుకుంటే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి. గోధుమ పిండి వేయటం వల్ల కూడా బూరెలు చక్కగా పొంగుతాయి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత అరిటాకు మీద కానీ ఆయిల్ కవర్ మీద కానీ మనం నార్మల్గా బూరెలకి ఎంత మందంలో అయితే చేసుకుంటామో అంతే మందంగా ఇవి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక బూరె వేసిన తర్వాత దానంతట అది పైకి తేలేంత వరకు ఇంకొకటి వేయకూడదు. అండ్ బూరె పైకి వచ్చిన తర్వాత గరిటతోటి ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ ఉన్నారంటే అది ఇంకా చక్కగా పొంగుతుంది. ఈ బూరెలు వేగటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా క్విక్గా అయిపోతాయి. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయి. ఒకటి పైకి తేలిన తర్వాత మరొకటి వేస్తూ ఈ విధంగా ఆయిల్లోకి నెడుతూ ఉన్నారంటే అన్నీ కూడా చక్కగా పొంగి ఒకే విధంగా వస్తాయి. జస్ట్ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. పిండి 2 వైపులకి ఈక్వల్గా వెళ్ళి మంచి కలర్లో భలే టేస్టీగా ఉంటాయి. అసలు తింటుంటే తినబుద్ధి అవుతుంది, అంత బాగుంటాయి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతాయి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి అన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా పొంగొచ్చాయో. ఇవి ఆరిన తర్వాత కూడా చప్పబడవు. మనకి మామూలుగా పూరీలు అలాంటివి అయితే ఆరిపోయిన తర్వాత చప్పబడిపోతూ ఉంటాయి కదా వేయించేటప్పుడు పొంగినా కానీ, బట్ ఇవి మాత్రం ఆరిన తర్వాత కూడా ఇలా బౌన్సీగా పొంగినట్టే ఉంటాయి.
చూడటానికే కాదు తినడానికి కూడా అద్భుతంగా ఉంటాయి. పిల్లలైతే నిజంగా చాలా ఇష్టపడతారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ 2 రెసిపీస్లో మీకే రెసిపీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.